బయటపడ్డాయి. ఎవరిని ముట్టుకున్నా డబ్బు వెళ్తుంది. అంటే ఇదంతా కూడా ఎవరి హయాంలో పేరుకొని పోయింది? లంచగొండితనము, బంధుత్వము, ఇచ్చిన వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు, ఇచ్చిన వాళ్ళకే మంత్రి పదవులు, ఇచ్చిన వాళ్ళకే సీఎం పదవులు, ఒకే వర్గానికి సీఎం పదవులు. ఇదంతా రాచరికపు పరిపాలనను సృష్టించింది ఎవరు? కుటుంబ పరిపాలనను తయారు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇదే ఒక ఉదాహరణ. ఇప్పుడు ఇక్కడ పరిపాలన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే, అధికారంలోకి వస్తే గతంలో 10-12 సార్లు ముఖ్యమంత్రులైన రెడ్డి వర్గానికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసింది. అంటే ఏంటన్నా బీసీలకు ఇక్కడ మంత్రి పదవి ఇచ్చిందా? ఎస్సీలకు ఇచ్చిందా ముఖ్యమంత్రి పదవి? ఎస్టీలకు ఇచ్చిందా? ఇక్కడ మహిళలకు ముఖ్యమంత్రి ఇచ్చిందా? అంటే ఏంది? నేపాల్లో జరిగినట్టుగానే ఒకే వర్గం, వంశపారంపర్యము, బంధువులు, చుట్టాలు, ఇక్కడ ఉన్నటువంటి ఒక 6 కుటుంబాలు. కాంగ్రెస్ అదేవిధంగా బీసీల టికెట్లన్నీ ఒకటే వర్గం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకే వర్గం కొల్లగొడుతుంది. ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, నామినేటెడ్ పదవులు,